పాలన అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన కాదు, చూస్తుంటే ప్రతీకార పాలన. ఇది పర్సెంటేజీల పాలన, పర్సెంటేజీల గురించి మాట్లాడిన ప్రతిపక్షాల గొంతు నొక్కే పాలన, అణిచివేతే పాలన, అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించి సిట్టి పేరుట కమిషన్ల పేరుట అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టి నిర్బంధించాలనేటువంటి రాక్షస పాలన ఇది. ఈ పాలన ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటారు. ఎక్కడుంది మీ ఇందిరమ్మ పాలన? మహిళలకు స్వేచ్ఛ ఉందా? మా చెల్లెళ్ళకు స్వేచ్ఛ ఉందా? విద్యార్థులకు స్వేచ్ఛ ఉందా? ఎవరికి స్వేచ్ఛ ఉంది? ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేటువంటి పదాన్ని డెఫినేషన్నే చంపివేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ పాలన. ఇలా మీ అవినీతి భాగోతం బయట పెట్టినందుకు మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మీ అవినీతి భాగోతాన్ని బయట పెడుతున్నందుకు, మీ వరుస డైలీ సీరియల్ లాగా మీ వరుస కుంభకోణాలను బయట పెడుతున్నందుకు 10 సంవత్సరాలు అధికారంలో లేరు కదా. అధికారం పోయినటువంటి ఈ అనేక మంది నాయకులు కరువులో ఉండి అందిన కాడికి దోసుకుంటూ ఉన్నారు. ఎట్లా దోసుకుంటే చెంచలు పెట్టి గీక్కునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అవినీతి జరగనటువంటి శాఖ ఏదైనా ఉందా? బొగ్గులో కుంభకోణం జరిగింది. నైని కోల్ మైన్లో కుంభకోణం జరిగింది. తన బామ్మరిదికి టెండర్ను అంటగట్టడానికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగిండు అన్న పాపానికి సాయంత్రం వరకు పొద్దుగల 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం 9:30కు మాకు నోటీసులు వస్తాయి. ఇలా మీ అవినీతిని మేము బయట పెట్టినందుకు, మీ అవినీతి పైన మాట్లాడుతున్నందుకు మాకు నోటీసులు ఇస్తారు. సిట్టు పేరుట గంటల తరబడి నిలబెట్టి మమ్మల్ని ప్రశ్నించి వేధించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత ఉలికెక్కువ, ఎందుకు ఉలికి పడుతూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం మేము. నిజం కాదా? ఫ్లైయాష్లో స్కామ్ జరిగింది నిజం కాదా? ఆర్టీసీ రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ జరిగింది నిజం కాదా? 450 ఎకరాలలో హెచ్సి యూనివర్సిటీలో భూములు గుంజుకోవడానికి వేల కోట్ల రూపాయలు గుంజుకొని పర్సెంటేజీలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన మాట నిజం కాదా? బియ్యం స్కామ్లో బియ్యంలో స్కామ్ జరిగింది నిజం కాదా? విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పడుకున్నటువంటి బంకర్ బెడ్లలో స్కామ్ జరిగింది నిజం కాదా? మీరు దాచిపెడితే ఇవన్నీ దాగుతాయా? ఆమ్స్ రోడ్ కాంట్రాక్ట్లలో స్కామ్ జరిగింది నిజం కాదా? ఎందులో నిజం లేదు? ఏది అబద్ధం? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? చూపించే దమ్ముందా? ఈ పలానా శాఖలో అవినీతి జరగలేదు అని చెప్పే దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కావడం లేదు, వాటిపైన సిట్టేవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు సరైన టైంలో, వాటిపైన సిట్టు వేసి వాటిపైన విచారణ జరిపించండి. 2000 కేసీఆర్ 2000 రూపాయల పింఛన్ ఇస్తే 4000 రూపాయలు పింఛన్ ఇస్తాం అధికారంలోకి వస్తామని చెప్తే మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఆ 4000 రూపాయలు పింఛన్ ఇయ్యలేదు, వాటిపైన సిట్టేయాలి కదా. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. 15,000 రూపాయలు కాదు 10 రూపాయలు ఇవ్వలేదు కదా ఎక్కువ, మీ వాటిపైన కదా సిట్టేయాల్సింది. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తే కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు, 1,00,000 ఇయ్యలేదు, తులం ఇయ్యలేదు, వాటిపైన కదా సిట్టు వేయాల్సింది. మీరు సిట్టు వేయాల్సింది, ఎంక్వైరీలు వేయాల్సింది, కమిషన్లు వేయాల్సింది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద 420 హామీల పైన, 13 డిక్లరేషన్ల పైన, 6 గ్యారంటీల పైన, 2 లక్షల ఉద్యోగాల పైన సిట్టు వేసి విచారణ జరపాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే నైని కోల్ మైన్లో జరిగినటువంటి అవినీతి జరగలేదని ఒక సిట్టు వేయమని అడుగుతూ ఉన్నాం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల క్యారెక్టర్ అసాసియేట్ చేయడానికి విపరీతమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది. వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా, మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటేనే కాంగ్రెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా అవినీతికి
అడ్డాగా గాంధీ భవన్ మారిపోయింది. ఇలా ఏ శాఖలైనా అవినీతి జరుగుతూ ఉన్నది. ఇది పిసిసి పార్టీ కాదు, ఇది పైసా వసూల్ కాంగ్రెస్ పార్టీ. ఇలా పిసిసి అంటే పైసా కలెక్షన్ కమిటీ. ఇలా దీని పేరటనే ఇలా పైసలు వసూలు చేయడానికి ఇటు ప్రభుత్వము ఇటు పార్టీ గాంధీ భవన్ నుంచి స్క్రిప్ట్ వస్తూ ఉన్నది. ఇది ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళి మీ బండారం అంతా బయట పెడతాం. మీరు చేసిన ప్రతి అవినీతికి ప్రజలకు చెప్తాం. సార్, మొన్న చూసుకున్నట్లయితే హరీష్ రావును విచారించడం కావచ్చు, ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా నన్ను ఈరోజు విచారించారు కదా, సో ఆ విచారించిన వీడియో ఫుటేజ్ని బయటకు తీసుకురండి మీకు దమ్ముంటే అని అడిగిండ్రు. ఆ తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇవాళ నేను రేపు కేటీఆర్ అన్నారు. దానికి తగ్గట్టుగానే కేటీఆర్ గారికి నోటీసులు రావడం, ఆయనను విచారించడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అసలు? కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అదేవిధంగా సమయాన్నంతా వృధా చేయడం. ఈరోజు మొన్న హరీష్ రావు గారిని విచారించడంకు, ఇలా కేటీఆర్ గారిని విచారించడం కోసం ఈ తెలంగాణ హైదరాబాదు నడిబొడ్డులో ఉన్నటువంటి 5,000 మంది పోలీసులను వృధాగా రోడ్ల మీద పెట్టింది ఈ ప్రభుత్వం. వాళ్ళ సమయాన్నంతా వృధా చేసి ఇలా వాళ్ళ సొంత ఎజెండా కోసం వాడుకుంటూ ఉంది. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వేయాల్సిందే మీ తప్పుల మీద వేయాలి కదా. ఆల్రెడీ హైకోర్టు టెలిఫోన్ ట్యాపింగు ఇక్కడ కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టులో కొట్టేసిండ్రు. అయినా మీరు ఇలా మళ్ళీ ఎంక్వైరీ పేరిట పిలిచిండ్రంటే కేవలం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి. 6 గ్యారంటీల గురించి మాట్లాడొద్దని, రుణమాఫీ 2 లక్షల గురించి మాట్లాడొద్దని, 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడొద్దని ఇలాంటి కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. మెస్సీతో ఆట ఆడడానికి డబ్బులు ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ కోసము అధికారులను పెట్టడానికి డబ్బులు ఉంటాయి, మరి ఎందుకు పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు అంటున్నాడు? ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా ఏది కూడా వాళ్ళ సొంత ఎజెండా ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. సింగరేణిలో 10,000 కోట్లు వృధాగా మెస్సీతో ఆటలాడడానికి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన దోస్తుల పిల్లలు ఆటలాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కార్మికుల జీవితాలతోని ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటూ ఉన్నది. ఇలా సొంత ఆట నేర్చుకోవడానికి ఎంసీహెచ్ఆర్డీలో దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ కోర్టు తయారు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసుకుంటూ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇయ్యరు, 2,000 పింఛన్ను 4,000కు పెంచరు, 10,000 ఇస్తామన్నటువంటి 15,000 ఇస్తామన్నటువంటి రైతు భరోసా 15,000 ఇయ్యరు. ఇవన్నీ కూడా ప్రభుత్వం సొంత ఎజెండాల కోసం మాత్రమే వాడుకుంటుంది. ఇది ప్రజల్లో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలన్నీ కూడా ప్రజల దగ్గర పెడతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీత్కరించే విధంగా ప్రజలు ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావట్లేదు. విచారణలో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి కూడా అడిగినట్టు కొంత లీకులు వస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర. ఆల్రెడీ ఎక్కడైనా ఇప్పుడు భారతదేశం నుంచి నెహ్రూ గారి పీరియడ్ నుంచి దేశంలో ఎక్కడైనటువంటి టెర్రరిస్టుల ప్రమాదం నుంచి పడతారా భారతదేశము రాష్ట్రాలు పడద్దు అని అధికారులు చేసేటువంటి ప్రయత్నాన్ని, ఆ ఎస్ఐబి చేసేటువంటి ప్రయత్నాన్ని మా పొలిటికల్ లీడర్ల మీద ఎందుకు రుద్దుతారు అంటున్నాం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది కదా, ఇలా 2 సంవత్సరాలు మీరున్నారు కదా. ఈ టెలిఫోన్ ఎవరి కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులతోని ఇబ్బందులు పెట్టి రకరకాల స్క్రిప్ట్ అంతా గాంధీ భవన్ నుంచి దావూస్ నుంచి వస్తుంది. పోలీసుల ప్రమేయం లేదు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విచారణ జరగాలి. అందులో కాంగ్రెస్ వాడు ఉండాలి, బీజేపీ వాడు ఉండాలి, అన్ని పార్టీ వాళ్ళు ఉండాలి అంటున్నాం. కేవలం బీఆర్ఎస్ పార్టీ మైండ్ కాదు అంటున్నాం. మరి ఇంత చీప్ ట్రిక్స్ రేవంత్ సర్కార్ ప్లే చేస్తుందని ప్రజలు అనుకుంటలేరు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ గత 25 నెలలుగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదే డ్రామాలు ఋతురాగాల సీరియల్ లాగా 6 ఋతువులు 12 నెలలు డైలీ సీరియల్ లాగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాళేశ్వరం విచారణ అండ్రి, ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ అండ్రి. వాళ్ళ మీద బురద పడ్డ ప్రతిసారి, వాళ్ళు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతిసారి, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చులకనవుతున్న ప్రతిసారి, ప్రజలు నిలదీస్తున్న సందర్భంలో ప్రతిసారి బీఆర్ఎస్ మీద బురద జల్లడం
కాంగ్రెస్కు పరిపాటు అలవాటు అయిపోయింది. అంటే సొంత బిడ్డే చెప్పింది మీరు ఫోన్ ట్యాపింగ్ చేపించారు అనేది కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. మరి బిడ్డ కాంగ్రెసా, సొంత బిడ్డ కాంగ్రెసా, ఇంకోటి ఇంకా ఇదే కాంగ్రెస్ విభజించు పాలించు కాంగ్రెస్ హరీష్ రావు గారికి మీ ఫోన్ ట్యాపింగ్ అయింది తెలుసా అని చెప్పిండ్రు అధికారులేమో మరి ఆ విషయం బయటకు చెప్పలేదంటారు, అదేమో బయటకు వచ్చిందంటారు. ఏ రకం కొన్ని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, జరిగినటువంటి విచారణకు సంబంధించి ఏదైనా బయట ఇస్తారా? ఏ రకంగా వాళ్ళ పెంపుడు మీడియాకు సమాచారం ఇస్తారు? రేవంత్ రెడ్డి గారిని పెంచిన మీడియాకు, రేవంత్ రెడ్డి గారు పెంచుతున్న మీడియాకు ఎట్లా సమాచారం ఇస్తారు, ఎట్లా లీకులు ఇస్తారు, ఎట్లా తెలుస్తూ ఉంది వాళ్ళకు ఏం జరిగింది విచారణలో అనేది? పోనీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పనియండి. విచారణ అబద్ధం ఆడిండు, కాదన్నాడు, లేదన్నాడు, తెలియదన్నాడు, ఇట్లాంటి లీకులు మీ ఫోనే లీక్ అయింది అని అడిగినరని ఆశ్చర్యపోయినరని ఏం చెప్తున్నారో అసలు అర్థమైతలేదు. ఈ మంత్రుల మధ్య తగాదాలు పెట్టి మంత్రులను విభజించి పంపకాల పంచాయతీ అని చెప్పి మంత్రులను బదనాం చేసి మంత్రులను ఒక్కతాటి మీదకి రాకుండా చేసి విదేశాలకు పోయింది. ఈ మర్మం తెలుసా మీకు? ఎక్కడ మరి తను వచ్చే వరకు తన గద్దెకి ఎక్కడ ప్రమాదమో తనకెక్కడ ఇబ్బందో అని చెప్పేసి మంత్రుల మధ్య తగాదాలు పుట్టించి మంత్రుల మధ్య వివాదం సృష్టించి విదేశాలకు పోయి పోతూ మరి మీడియా దృష్టి అంతా, ప్రజల దృష్టి అంతా ఈ టెలిఫోన్ చుట్టూ వేయాలి. అంటే ఒకేసారి ముగ్గురిని విచారిస్తున్నారు, రాధాకృష్ణరావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, కేటీఆర్. ఏం జరుగుతుందో లోపల మాకైతే తెలియదు. ఎందుకంటే మమ్మల్ని ఇంకో మూడో మనిషిని లోపలికి పంపించలేదు, మేము బయటకు వచ్చింది లేదు, మేము లోపలికి పోయింది లేదు. కేటీఆర్ గారు ఒక్కరే లోపలికి పోయిండ్రు కాబట్టి అక్కడ లోపల ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు మాకైతే బీఆర్ఎస్ లీడర్లుగా మాకైతే సమాచారం లేదు. విచారణ చేస్తున్న సాక్షులుగా పిలిచినామంటారు, విచారిస్తున్నామంటారు, నిందితులుగా బయటకు చూపిస్తారు. సాక్షులుగా పిలిచినామని చెప్పేసి నిందితులుగా బయటకు చూపిస్తూ వాళ్ళ అసమర్థతను, వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మంత్రులంతా, సీనియర్లంతా, ఒరిజినల్ కాంగ్రెస్ వాదులంతా ఒక తాటి మీదకి వస్తారో తన గద్దెకి ఎక్కడ ఎసరు వస్తుందో అని చెప్పేసి వాళ్ళందరి మధ్య తగాదాలు పెట్టించి పంపకాల పంచాయతీ పెట్టి ఒకరి దాంట్లో ఒకరిని వేలు పెట్టించి మరి ఇవాళ విదేశాలకు వెళ్తూ మళ్ళీ ఒక్కసారి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు తీసుకొచ్చారు. ఎస్, ఈరోజు ఆ స్థాయి పోలీసుల మోహరింపు ఎందుకో అర్థం కాలేదు. మేమేమన్నా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తామా? మేమేమన్నా ఓటుకు నోటు దొంగలాగా పట్టుబడ్డామా? మేమేమన్నా రేవంత్ రెడ్డి గారి లాగా మీడియా ముందు పట్టుబడ్డామా? ఎందుకు ఆ స్థాయి పోలీసు బందోబస్తు అర్థం కాదు. ఎందుకు అరెస్టులు, గృహ నిర్బంధాలు, ఎందుకు ఆ స్థాయి నిర్బంధాలో తెలియదు, ఏం చేయదలుచుకున్నారో తెలియదు. పాలించండి అయ్యా రాష్ట్రాన్ని అంటే పక్కదారి పట్టిస్తా విషయాన్ని అంటారు. అయితే మీరేమో ఆయన గద్దెను కాపాడుకోవడం కోసం ఇదంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడని అంటున్నారు, ఆయనేమో బీఆర్ఎస్ గద్దెలను కూలుస్తా అంటున్నాడు. తన గద్దెను కాపాడుకుంటే చాలు. ప్రజలకు అర్థమవుతా ఉంది కదా, మంత్రుల మధ్య వివాదం వాళ్ళ పెంపుడు మీడియానే, కాంగ్రెస్ అనుకూల మీడియానే, అనుబంధ మీడియానే, రేవంత్ రెడ్డి గారు అనుబంధ మీడియా, కాంగ్రెస్ అనుబంధ మీడియా కాదండి. రేవంత్ రెడ్డి గారు అనుబంధ మీడియా, పెంపుడు మీడియా, ఆయనను పెంచిన మీడియా ఏం రాస్తుంది? మంత్రులంతా తలా ఒక దారి, మంత్రుల మధ్య వివాదాలు ఉన్నాయి, మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి, రాస్తారు, చూపిస్తారు వాళ్ళ టీవీల్లో. వాళ్ళ మధ్య విభేదాలు నిజంగా వీళ్ళే సృష్టిస్తారు, నిజానికి అది కాదు. కారణం ఏంటంటే ఇదండి కారణం, బోధపడింది. ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు మంత్రులంతా ఒక్కటైతే తన సీటుకి ఎక్కడ ప్రమాదమో, తన గద్దె ఎడగూలిపోతుందో, తన గద్దె గూలనున్నదనే ఆలోచన నుంచే ఆ గద్దెలు గద్దె ఆ మనసులో ఉండి తన గద్దె కూలుతుందేమో అని బీఆర్ఎస్ గద్దెలు కూల్చండి. టీడీపీ వాళ్ళు ఎట్లా కూలుస్తారు? టీడీపీ ప్రతినిధిగా ఈయన పిలుపెట్లు ఇస్తాడు. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు ఉన్నారా అసలు? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వింటూ ఎట్లా ఊరుకుంటారు, చూస్తూ ఎట్లా ఊరుకుంటారు? ఏం జరుగుతున్నది? ఇది కాంగ్రెస్ పాలన, ఇది టీడీపీ పాలన, ఇది బీజేపీ పాలన, వాళ్ళు ఎవరి కింద పనిచేస్తూ ఉన్నారు? వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు? ఎవరి కింద ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు? విషయం వాళ్ళకి ఏమన్నా అర్థమవుతా ఉన్నదా? పరిస్థితి చూస్తూ ఉన్నారు కదా. సజ్జనార్ కూడా రూమ్లో పాల్గొన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది విచారణలో భాగంగా. ఏం జరుగుతూ ఉందనుకోవచ్చు? ఏమైనా జరగనియండి, మేం చేసింది ఏం లేదు. బీఆర్ఎస్గా మంత్రులుగా, నాటి ప్రభుత్వంలో మంత్రులుగా మేం చేసింది ఏం లేదు. ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడు నిఘా వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా చేస్తే చేయొచ్చు.